నోటికి కారం కారంగా స్పైసీగా తినాలనిపించినప్పుడు ఎక్కువ హడావుడి లేకుండా ఇంట్లో ఉండే వస్తువులతోనే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా టొమాటో ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ కంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలు బయట ఫ్రైడ్ రైస్ కావాలని గోల్ చేసినప్పుడు ఇంట్లోనే ఇలా హెల్దీగా చేసి పెడతాను. చాలా ఇష్టంగా తింటారనమాట. బయట ఫ్రైడ్ రైస్ అంత హెల్దీ కాదు కదా, అందుకని బాగా బోర్ కొట్టిస్తున్నానా, ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి వెళ్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో 4 ఎగ్స్ అయితే యాడ్ చేసుకుందాం. నేను 2 గ్లాసుల రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 4 ఎగ్స్ అయితే సరిపోతాయి. తర్వాత 1/2 టీ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలుపుకోవాలి. తర్వాత ఒక మందపాటి కడాయి తీసుకొని సరిపడా ఆయిల్ యాడ్ చేసి మనం గిల్ల కొట్టుకున్నటువంటి ఎగ్స్ మిశ్రమాన్ని అందులో వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత ఈ ఎగ్స్ ను ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పక్కన పెట్టేద్దాం. తర్వాత అదే కడాయిలో సరిపడా ఆయిల్ వేసి సన్నగా తరిగిన ఆనియన్ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన 2 మీడియం సైజ్ టమాటా ముక్కలను అయితే యాడ్ చేసుకుందాం. టమాటా ముక్కలు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కచ్చాబచ్చాగా దంచుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ యాడ్ చేసుకుందాం. తర్వాత పొడి పొడిగా వండి పెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ ని యాడ్ చేసుకుందాం. మీకు కావాలనుకుంటే నార్మల్ రైస్ అయినా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఫ్రై చేసుకున్నటువంటి ఎగ్ ముక్కల్ని యాడ్ చేసుకుని 2 టీ స్పూన్ల సాల్ట్, 2 టీ స్పూన్ల కారం, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. మనం యాడ్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని రైస్ మొత్తానికి కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఒక 3 నిమిషాలు బాగా హై ఫ్లేమ్ లో ఈ రైస్ ని ఫ్రై చేసుకోవాలి. రైస్ ను హై ఫ్లేమ్ లో బాగా ఫ్రై చేసుకున్న తర్వాత లాస్ట్ లో సన్నగా తగిన కొత్తిమీర వేసుకొని మరోసారి బాగా కలిగి తిప్పుతూ ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకునే టొమాటో ఎగ్ రైస్ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఒక లైక్ చేయండి. బై బై.